నిజానికి విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనం ఏమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం. ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడు. ఆ శ్లోకానికి అర్థం అది. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని యందు ప్రీతి ఉన్నవాడు విష్ణువు. అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం. మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు, మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప. అందుకే లోకంలో ఒక మాట అంటుంటారు, కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఒక మాట అంటుంటారు, పినతండ్రి భార్య పినతల్లి కాదు, మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు. అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు. పినతండ్రి భార్యని పిన్ని అని పిలిచినా ఆమెకి పినతల్లికి ఉండవలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం, ఎందుకంటే తన తల్లికి తోడుకోడలు. అలాగే మేనమామ భార్య మేనత్త కాదు. వాళ్ళ అమ్మకి ఆయన తోడ పుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది? మేనల్లుండి. మేనమామ ప్రేమిస్తే ప్రేమించవచ్చు, మేనత్త ప్రేమిస్తుంది. ఎందుకని అంటే ఆయన తండ్రికి చెల్లెలు కనుక మేనల్లుండి ప్రేమిస్తుంది. మేనమామ భార్య మేనత్త కాదు, పినతండ్రి భార్య పినతల్లి కాదు అంటుంటారు. అందుకే మరి అతిగా వ్యవహరించి ఏదో పినతల్లి అన్నారని నిజంగా తల్లి తర్వాత తల్లిలా ఉండిపోతుందన్నంత పేరాశలు పెట్టుకోకు సుమా అని. ఎక్కడైనా మహాతల్లులు ఉంటే ఉండవచ్చుగాక, వాళ్ళ విషయం నేను ప్రస్తావించట్లేదు. కాబట్టి కానీ విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మి విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యానపాయని, ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు, మహాపతివ్రత. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భార్యగా వస్తూ ఉంటుంది. అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తన పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట. ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళో గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది, నా మేనల్లుడని పొంగిపోతుంది. ఆయన పాదాల మీద గరికపోగు పెడితే స్థితికారుడైన విష్ణువు అనుగ్రహిస్తారు, నా మేనల్లుడు ఎంత ప్రయోజకుడో నా మేనల్లుడు అని. ఒకటి ప్రేమ, రెండు తన మీద గౌరవం ఉన్నవాడు. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య. ఇంకోలా చూడండి ఇదే శ్లోకాన్ని, అందులోనే ఒక హెచ్చరిక. ఏదో విఘ్నేశ్వరుడు కదా అని వెళ్ళిపోతావేమో, ఆయన జోలికెడితే ఇంతమంది శత్రుత్వాన్ని కూడా తెచ్చుకుంటాం. ఆ గణపతి మాకెందుకండి అంటావేమో, అలా అన్ననాడు నీకు విష్ణువు యొక్క కృపయే కలగదు అవతల బొమ్మన్నారు. అసలు లక్ష్మి నిన్ను అనుగ్రహించదు అవతల బొమ్మన్నారు. కాబట్టి అసలు లక్ష్మీనారాయణ కటాక్షం కలగాలంటే విఘ్నేశ్వరుడి పూజ చెయ్యాలి. ఏదో చిన్న పిల్లాళ్ళ కూర్చున్నాడు కదా అని వదిలేస్తామేమో, పెద్దింటి వాళ్ళ అబ్బాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని గుర్తు. అసలు పెద్దిళ్లల్లో అనుగ్రహం పొందాలి అంటే పెద్దవాళ్ళని తృప్తిపరచడం సాధ్యం కాదు. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఏదో పెద్ద అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉపకారం అడగాలి, అయ్యా నన్ను కాస్త కాకినాడ బదిలీ చేయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఏవో కుటుంబపరంగా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎర్రగా మెరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు చేతితో పట్టుకుని వెళ్ళాడు. ఎవరో వచ్చి లోపల ఆయన ఇంకా తెగులుతున్నారండి, కూర్చోండి అన్నారు. కూర్చున్నాడు. మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ మీ చేతిలో ఏంటి అంకుల్ నాకు ఇవ్వరా అన్నాడు. వీడి చేతిలో పెట్టేస్తే ఆఫీసర్ గారు బయటకు వచ్చినప్పుడు ఏం పెడతాను అని, నీకు కాదులే బాబు నీకు కాదులే, లోపలికి వెళ్ళిపో అన్నాడు. వాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆ బట్టలు వేసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు బయట ఎవరో అంకుల్ ఉన్నాడు, దానిమ్మ పళ్ళు ఉన్నాయి ఇమ్మంటే ఇవ్వలేదు అని ఏడిచాడు. వాడిని ఊరుకోబెట్టి తీసుకెళ్ళి, వీడిని ఊరుకోబెట్టవే, వీడికి దానిమ్మ పండు ఉంటే ఇయ్యి అంటే, దానిమ్మ పండు లేదు అందరూ మీకు ఇచ్చేవాళ్ళే, పిల్లాడని ఓ పండు చేతిలో పెట్టచ్చుగా, మీ ఉపకారం కోసం వచ్చి వీధిలో కూర్చుని పిల్లలు నేర్పిస్తారు అంది భార్య. ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఏం కావాలి నీకు? కాకినాడ ట్రాన్స్ఫర్ అనబోయాడు. నీకు ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత కూడా అవుతాడు పో. ఎందుకని మనవడు ఏడిచాడు. ఆమెనకే వచ్చిన వాడు దానిమ్మ పళ్ళు 2 మనవడి చేతిలో పెట్టాడు. వాడు సంతోషంతో తాతగారండి అంకుల్ 2 పళ్ళు ఇచ్చారు తాతగారండి అన్నాడు. నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తాను, ఆర్డర్ తర్వాత ఇస్తాను, ఇవాళ వెళ్ళి జాయిన్ అయిపోవాలి. ఎందుకని మనవడి ప్రీతి తన ప్రీతి, తనని ప్రీతి పొందించడం కాదు మనవడిని ప్రీతి పొందించడం ముఖ్యం.
కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి